వెల్కమ్ టు యోయో టీవీ. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. అందుకోసం ఇష్టం లేకపోయినా సరే దూర ప్రాంతాలకు పంపిస్తారు. తెలియని ఊరైనా కూడా హాస్టల్లో పెట్టి చదివిస్తుంటారు. ఇందుకు కారణం కాలేజీ హాస్టల్ యాజమాన్యంపై ఉన్న నమ్మకం. కానీ అక్కడ పనిచేస్తున్న కొంతమంది మగ టీచర్లు మాత్రం మృగాల కంటే దారుణం. పులి, సింహం వంటి జంతువులు కూడా నయం, ఒకేసారి ప్రాణాలు తీస్తాయి కాబట్టి. కానీ ఈ మానవ మృగాలు మాత్రం మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాయి. విజయవాడలోని ఓ కాలేజీలో సీసీ కెమెరాలు పెట్టి విద్యార్థుల వీడియోలు తీయడం, సంగారెడ్డి ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్ యజమాని అక్కడ ఉండేవారికి తెలియకుండా సీసీ కెమెరాలు పెట్టడం వంటి ఘటనలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. తమ పిల్లలను హాస్టల్లో పెట్టాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. తాజాగా కాకినాడలోనూ ఓ ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా 50 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులు, ఆర్ఎంసీలో ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ల దాష్టికం. సెల్ ఫోన్లో శరీర భాగాలను ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశారు. నెల రోజులుగా ఈ ఘాతుకం జరుగుతోంది. కానీ విద్యార్థులు భయంతో బయటకు చెప్పుకోలేదు. ఈ మానవ మృగాల ఆగడాలు ఎక్కువ కావడంతో మెయిల్ ద్వారా యాజమాన్యానికి తెలియపారు. ఈ కీచక ఘట్టం కాకినాడలోని జీజీహెచ్లో వెలుగు చూసింది. చదువు కోసం వచ్చిన పారా మెడికల్ విద్యార్థినులు పలువురిపై అదే విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనికి మరో 3 సిబ్బంది సహకరించారు. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థులపై ఈ దాష్టికానికి పాల్పడ్డారు. బయట పెడితే చంపేస్తామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించడంతో తమపై జరుగుతున్న అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన విద్యార్థినులు బుధవారం రంగరాయ కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. విషయం రాష్ట్ర డిఎంఈకి చేరింది. వివరాలకు వెళితే కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బిఎస్సి, ఎంఎల్ విద్యను అభ్యసిస్తున్నటువంటి వారితో పాటుగా వివిధ వొకేషనల్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు కాకినాడ జీజీహెచ్లోని ల్యాబ్లో శిక్షణకు వస్తారు. నెల రోజులుగా వీరు ఆసుపత్రుల్లో 7వ నంబర్ అంబానీ ల్యాబ్లో శిక్షణ పొందుతున్నారు. నెల రోజులుగా 70 మంది విద్యార్థులు ఈ శిక్షణలకు హాజరు కాగా అదే ల్యాబ్లో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించారు. ఈ విషయాన్ని విద్యార్థులు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు పంపగా ఒక హెచ్ఓడి, 2 అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఈ నెల 9, 10వ తేదీలలో 48 మంది విద్యార్థులను విచారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ చక్రవర్తితో పాటు అతడికి సహకరించిన మైక్రోబయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మిరాజు, అదేవిధంగా బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాలకృష్ణ, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్లను విచారించింది. విద్యార్థినులు ఆరోగ్య పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండా వారి శరీర భాగాలను ఫోటోలు తీసి వారికే వాట్సాప్ చేసేవాడని, వాటిని మరెవరికి షేర్ చేసి తమ బాధ బయటికి చెప్పుకునే అవకాశం లేకుండా వన్ టైం వ్యూ ద్వారా పంపేవాడని ఫిర్యాదులు పేర్కొన్నారు. తాను చెప్పినట్లు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడని కళ్యాణ్ చక్రవర్తిపై విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ తంతు అంతటికీ జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాదులు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిఎంఈ ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాదు, తోటి స్టూడెంట్స్ను కూడా మీరు కాపాడిన వారు అవుతారు.